దానికి క్లారిటీ ఇవ్వాలా అన్న. ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఇది చెప్తున్నాను. మీ మీకు కూడా ఒకటి కాల్ లిస్ట్ కూడా పంపిస్తా. అది ఎవరంటే ఆ కేసులో ఉండే నెంబర్ 1 ముద్దాయి ఎర్రగంగిరెడ్డి. అవును. ఎర్రగంగిరెడ్డి కాల్ లిస్ట్ లో ఆ రోజు 3వ తేదీ అర్లీ మార్నింగ్ 1:37 కు అంటే దీంట్లో డెస్టినేషన్ ఐపీ, ఆ తర్వాత అక్కడికి ఎవరు పంపించారు, వాట్సాప్ మెసేజ్, వాట్సాప్ చాటెడ్ అక్కడ 1:37 కు స్టార్ట్ అయిందన్న. అవును. 1:37 కు స్టార్ట్ అయింది. అర్ధరాత్రి నెంబర్ వచ్చేసి 1:30కి మొదలైంది గంగిరెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారికి మధ్య. మేము చెప్పేది కూడా ఏంటంటే, ఈ రోజు కూడా నేను ప్రెస్ మీట్ లో చెప్పడము, వాళ్ళు అక్కడికి పోయిన వాళ్ళను వీళ్ళు వీడియో ఆన్ చేసి పెడితే వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడగమంటే ఆ క్వశ్చన్స్ అడుగుతూ ఆయన చిత్రహింసలు పాలు చేసి అదంతా కూడా వాళ్ళ వీడియోలో వాళ్ళ డైరెక్షన్ ప్రకారము తర్వాత వీళ్ళు మర్డర్ చేయడం జరిగింది. దానికి సాక్ష్యం వచ్చేసి 9989067352. ఆ తర్వాత ఈ నెంబర్ వచ్చేసి వైఎస్ అవినాష్ రెడ్డి గారిది. ఆ నెంబర్ కూడా 1:37 అర్లీ మార్నింగ్ కు ఒక చార్టెడ్ మెసేజ్ పోయింది. తర్వాత మళ్ళీ 1:55 కు వెళ్ళింది అన్న. ఆ తర్వాత 2:04 అర్లీ మార్నింగ్ కు అదంతా మీకు పంపించాను. మళ్ళీ 2:14 2:14 కు 2:14 కు 2:19 ఇట్లా ఒక 15 టైమ్స్ ఉన్నా. 15 టైమ్స్ 1:37 నుంచి ఎర్రగంగిరెడ్డి సెల్ నుంచి అవినాష్ రెడ్డికి కాల్స్ పోయినాయి. ఇది లీగల్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్. ఇది నేను ఆరోపణ చేసింది కాదు, ఇంక్వైరీ చేసింది కాదు, సిబిఐ వాళ్ళు డాక్యుమెంటల్ గా తీసింది. దీనికి అవినాష్ రెడ్డి గాని ఎర్రగంగిరెడ్డి గాని ఈ మా నెంబర్లు కావు, మేము అప్పుడు మాట్లాడలేదని చెప్పమనండి. ఊరికి వాళ్ళ పేపర్ ఉంది కదా అని మొత్తం ఒక ఫుల్ పేజ్ అంతా రాస్తారు. నేను, మీరు, వాళ్ళు, ఇంకోళ్ళు, మా పార్టీ వాళ్ళు దానికి ఇమీడియట్ గా మంచి కౌంటర్స్ ఇస్తాం. ఆ కౌంటర్స్ కూడా సమాధానం చెప్పరు. ఎప్పుడు ప్రెస్ ముందరికి రారు. ఏదే గాని దాని గురించి మా జగన్మోహన్ రెడ్డిని ఈ రోజు మేము స్ట్రైట్ క్వశ్చన్ ఏమడుగుతున్నామంటే, నువ్వు సిబిఐ ఎంక్వైరీకి ముందుకు కావాలని తర్వాత వద్దన్నప్పుడు సునీత గారు మీ ఇంటికి వచ్చేసి సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వద్దంటున్నావు, నాకు సిబిఐ ఎంక్వైరీ కావాలన్నా, అట్లయితేనే నాకు న్యాయం జరుగుతుందని చెప్తే సిబిఐ ఎంక్వైరీకి వేస్తే అవినాష్ బీజేపీకి వెళ్తాడని ఆయన చెప్పినట్టు చెప్తా ఉంది. కనీసం దానికి అమ్మ నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, నేను ఆ మాట అనలేదని జగన్మోహన్ రెడ్డిని చెప్పను. లేదా అవినాష్ నేను ఎప్పుడు కూడా ఇట్లా బీజేపీకి వెళ్తానని మా ఆయనతో నేను చెప్పలేదు, ఆమె అబద్ధాలు చెప్తుందని అవినాష్ రెడ్డిని చెప్పమను. ఏ సబ్జెక్టు మాట్లాడినా, ఎంతగా మాట్లాడినా కూడా నోరు కూడా తెరవరు వాళ్ళు. ఈ రోజు ఇందాక అన్న రగన్న కూడా చెప్పినా, నేను కూడా ఇచ్చిన. ఎందుకు ఈ రాత కోతలు అవి ఇవన్నీ ఇంత డాక్యుమెంటల్ ఎవిడెన్స్ దొరికిన తర్వాత కూడా ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలకు ఒక నిజం తెలియాలా, ఒక ఇన్ని రోజుల నుంచి బాగా చర్చనీయాంశమైన ఒక నిజం తెలియాలంటే తప్పకుండా నువ్వు నేను నార్కో అనాలిసిస్కి వెళ్దాం. ఆ తర్వాత ఇద్దరు వచ్చి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అయిపోతే వాళ్ళు కూడా ప్రాసెస్ ఏముంది కోర్టులో పెడతారు, వీళ్ళిద్దరు నార్కో అనాలిసిస్ కు సిద్ధం అని చెప్తారు. ఆ గుజరాత్ కు ఎక్కడికో తీసుకోపోతే 10-15 రోజుల్లోనే రిపోర్ట్ కూడా వస్తుంది. ఆ రిపోర్ట్ కూడా మమ్మల్ని క్వశ్చన్ అడిగే విధానము, మేము చెప్పే సమాధానాలు కూడా లైవ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపించండి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. దానికన్నా ముందుకు రమ్మను. వేటికి ముందుకు రారు. ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది. సునీతారెడ్డి గాని వాళ్ళ మదర్ గాని పొరపాటున ఏమన్నా తెలుగుదేశం పార్టీ వైపు గాని, తర్వాత లేదా కర్ణాటకలో మాండ్యాలో జరిగినట్టు సుమలత గారు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే అందరూ కూడా సపోర్ట్ చేశారు, ఇంక్లూడింగ్ బీజేపీ, కాంగ్రెస్. అలాగా ఇప్పుడు షర్మిలమ్మ గారి కాంగ్రెస్ కావచ్చు, తర్వాత బీజేపీ కావచ్చు, టీడీపీ ఏమైనా సపోర్ట్ చేసి కామన్ అభ్యర్థిగా ఏమైనా పెడతారేమో, అప్పుడు అవినాష్ రెడ్డి ఓడిపోతాడేమో. దానికన్నా ముందే ఈ స్కెచ్ అంతా వేసి ప్రజల్లో మళ్ళా మేము కాదు ఇదంతా అని వాళ్ళు తెరలేపుకొని ఇందాక రగన్న చెప్పినట్టు లేపు తనిచ్చుకోవడం అనేది ఇది. లేదంటే ప్రజలు కూడా కాదు నేననేది చెప్పండి. ఇక్కడ